Hello all, welcome to Cricket. So Tata IPL మ్యాచ్ నెంబర్ 21లో ఇట్స్ బిట్వీన్ SRH వర్సెస్ ఆర్ఆర్లో SRH మ్యాచ్ గెలిచింది. అండ్ SRHకి ఈ మ్యాచ్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్. సో మనకు ఒక వింటేజ్ SRH బౌలింగ్ అయితే కనపడింది. బికాస్ అసలు వాళ్ళది మామూలు బౌలింగ్ కాదు, అసలు చాలా చాలా ఫెంటాస్టిక్గా వేశారు. ఒక స్టేజ్లో ఆర్సీబీ రికార్డ్ ఉంది కదా 49 ఆల్అవుట్, అది ఎక్కడ డేంజర్లో ఉంటుందో ఆ రికార్డ్ని బీట్ చేస్తాం అనుకున్నారు ఆర్ఆర్ వాళ్ళు. సో అంత భయంకరంగా బౌలింగ్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ముందుగా టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్ఆర్ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. సో ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ బాల్కే ఎదురు దెబ్బ తగిలింది. సో వాళ్ళ ఇన్ఫార్మ్ బ్యాటర్ అభిషేక్. సో అభిషేక్ డకౌట్ అయ్యాడు. సో మనం నిన్న వీడియోలో కూడా చెప్పున్నాం, అభిషేక్ వర్సెస్ సూర్యవంశీ ఉంటుంది కాంటెస్ట్. ఎందుకంటే ఇద్దరు ఇండియా తరఫున రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు వాళ్ళ ఫ్రాంచైజ్కి. అలాగే అభిషేక్ కూడా ఇండియాకి రెగ్యులర్ ఓపెనర్ అయిపోయాడు. సో సూర్యవంశీ కూడా ఆ స్పాట్ కోసం ట్రై చేస్తున్నాడు అని అనుకున్నాం. బట్ ఇద్దరు డక్అవుట్స్ అయ్యారు. సో ఇద్దరు కూడా గోల్డెన్ డక్స్ అయ్యారు, అటు అభిషేక్ శర్మ కానీ ఇటు సూర్యవంశీ కానీ. బట్ ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చిన అంశం ఏంటంటే వాళ్ళ కెప్టెన్ తెలుసు కదా మనకి, రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా 18 or 17 చేసి అవుట్ అయిపోయాడు. సో అతను కూడా అంత గొప్ప ఫామ్లో లేడు వాళ్ళకి ప్రస్తుతానికి. అండ్ ఇషాన్ కిషన్ అతను ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్లో ఉన్నాడు. అతను ఆడే ఆ షాట్స్ కానీ ఆ టైమింగ్ కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా అతను బాల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు, టైమింగ్ చేస్తున్నాడు. సో అతను ఒక 90 చేశాడు. అండ్ హెన్రీ క్లాసన్ ఒక మంచి స్ట్రైక్ రేట్తో ఒక 40 చేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అలా ఒక 20 స్కేమియోస్ ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 216 బోర్డు మీద పెట్టారు. బట్ వీళ్ళ బౌలింగ్కి అక్కడ ఆర్ఆర్కున్న బ్యాటింగ్కి ఆ స్కోర్ని ఆర్ఆర్ చేస్తాం అనుకున్నారు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ మ్యాచ్లో ఇద్దరు కొత్త డెబ్యూటెంట్స్ తీసుకొచ్చారు బౌలింగ్లో, ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుసేన్. సో ఇద్దరు కొత్త ఇండియన్ బౌలర్స్ని డెబ్యూ చేయించారు. అండ్ ప్రఫుల్ హింగే అసలు అతను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీశాడు. సో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఓపెనింగ్ చేస్తున్నాడు బౌలింగ్. అవతల ఇన్ఫార్మ్ బ్యాటర్ సూర్యవంశీ, జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఇతను వచ్చి రావడమే సెకండ్ బాల్కే, ఫస్ట్ బాల్ జైస్వాల్ సింగల్ తీశాడు, సెకండ్ బాల్కి సూర్యవంశీ అవుట్, ఆ తర్వాత బాల్ డాట్, ఆ తర్వాత మళ్ళీ ధ్రువ్ జురేల్ని క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో లాస్ట్ బాల్కి ఆర్ఆర్లో ఈ మ్యాచ్ హెట్మేర్ ఆడలేదు. సో హెట్మేర్ బదులు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ల్యూవెన్ డి ప్రిటరీస్ ఆడాడు. సో అతన్ని ఒకే ఓవర్లో ముగ్గురు అవుట్ చేశాడు. అండ్ ఆ తర్వాత షకీబ్ హుసేన్ అతను ఒక వికెట్ తీశాడు. సో అసలు ఒక స్టేజ్లో ఆర్ఆర్ దేవర్ 9/5. సో 9 రన్స్కే వాళ్ళు హాఫ్ టీమ్ లూజ్ అయిపోయారు. ఇంకా వీళ్ళు 49 లోపే ఈజీగా ఆల్అౌట్ అయిపోతారు అనుకున్నారు. బట్ అక్కడ మనం ఒక 100 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ జడేజా అండ్ డొనోవన్ ఫెరర్ ఒక 69 చేశాడు అండ్ జడేజా ఒక 45 చేశాడు. సో వాళ్ళ పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు 159 వరకు పుష్ చేసి ఆల్అౌట్ అయ్యగలిగారు. బట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం అసలు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి. ఎందుకంటే వాళ్ళు ఒక 3-4 మ్యాచెస్ తర్వాత వాళ్ళకి ఒక ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ రూపంలో ఒక ఇద్దరు మంచి బౌలర్స్ దొరికారు. సో ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ చాలా చాలా స్ట్రెంగ్గా కనిపిస్తుంది. సో ఆ టీంకి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అది బ్యాటింగ్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, బౌలింగ్లోనే ఇష్యూస్ ఉన్నాయని. సో ఈ కొత్త వాళ్ళిద్దరూ నిన్న మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. మరి చూడాలి వీళ్ళు దీన్ని ఎలాగే కంటిన్యూ చేస్తారా లేదా అనేది. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కి అయితే ఒక మంచి రిలీఫ్ వచ్చింది. అటు విన్ పరంగా కానివ్వండి, ఇటు బౌలింగ్ పరంగా కానివ్వండి, ఒక మంచి రిలీఫ్. అండ్ ఆర్ఆర్ ఎందుకో సడన్గా ఫెయిల్ అయ్యారు ఈ మ్యాచ్లో. సో పిచ్ అంత కష్టంగా ఏం లేదు. సో బ్యాటింగ్కి ఈజీగానే ఉంది పిచ్. బట్ వీళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. మనం ఒక వింటేజ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసాం. మనకు తెలుసు కదా, ఇది వరకటు వీళ్ళు ఒక 160-150 స్కోర్స్ పెట్టినా కూడా వీళ్ళకున్న ఆ లీథల్ బౌలింగ్, వీళ్ళకున్న ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్తో ఆ స్కోర్స్ని డిఫెండ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్కి ఇద్దరు మంచి బౌలర్స్ దొరికారు ఈ మ్యాచ్ ద్వారా. అండ్ ఆర్ఆర్ వాళ్ళు ఆల్రెడీ 4 మ్యాచెస్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు ఈ సీజన్లో. సో వాళ్ళు ఈజీగా మంచి కంబ్యాక్ ఇస్తారు. అండ్ ఎస్ఆర్హెచ్కి ఇది ఒక మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడి నుంచి వాళ్ళ బౌలింగ్ ఇంకా బాగా మెరుగుపడి ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని అలా టీం వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటారు. సో అది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.